ఈడెవడు? ఓహో, ఇద్దరు తేడాగాళ్ళు మధ్యలో మనం ఎందుకు? ఏంటిది? ఓయమ్మా, దండుపల్లి వంటి రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కన్ఫ్యూజన్లో బతుకు బస్ స్టాండ్ అయింది. ఎవరు మీరు? ఎన్ఐఏ ఫ్రమ్ ఢిల్లీ. ఐఎమ్ ఫ్రమ్ మణికొండ, హైదరాబాద్. ఎన్ఐఏ అంటే కాలనీ పేరు కాదు. ఓహ్, డిస్టిక్ పేరా? రంగారెడ్డి జిల్లా మాది. నీదే జిల్లా పిల్ల? రే, వీడికి ఎన్ఐఏ అంటే కూడా తెలియదురా. మీకు కూడా తెలియకపోతే నన్ను ఎందుకు రౌండప్ చేశారు? హలో సార్. ఎస్ సార్, మాట్లాడి తెలుసుద్ది ఎన్ఐఏ అంటే ఏంటి. ఫోనే ఫ్రెండా? ఎన్ఐ అంటే ఏంటి ఫ్రెండ్? ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది కూడా తెలియకుండానే బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నావా? లెక్కలా? నేను బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నట్టు మీకెలా తెలుసు సార్? మిస్టర్ గోవిందరాజులు, నా పేరు కూడా తెలుసు. 100 కోట్ల మ్యాటర్ కూడా తెలుసు బే. సేట్ ఎలా పోయాడు, డబ్బులు ఎలా పోయాయి, ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? ఈ 3 ప్రశ్నలకి టక్కున సమాధానం చెప్పు చాలు. సేటు అలా పోయాడు, డబ్బులు ఇలా పోయాయి, ఎక్కడో ఉన్నాయి. టక్కుని చెప్పానా సార్? ఎదవ కామెడీలు చేయకు. నీకెవరి మీద అనుమానం ఉందా? షీలా మీద అనుమానం ఉందని చెప్తే, ఒకవేళ షీలా దగ్గర నిజంగా డబ్బులుంటే ఆ డబ్బులు ఇల్లే ఎత్తేస్తారు. సో చెప్పకూడదు. నా మీద నాకు కూడా అనుమానం లేదు సార్. నీ ఫేస్ కి అంత సీన్ లేదులే. ఒకవేళ ఉండుంటే ఈ పాటికే నీ మక్కిలు ఇరిగిపోయావు. పోలీసులతో కామెడీలు చేయకు. ఫోన్ పెట్టు. థ్యాంక్ యూ సార్. మీ సార్కి నా మీద మంచి అభిప్రాయం ఉంది. వెళ్ళి పక్క బెంచ్ మీద కూర్చోండి, పోండి. అమ్మో, దొరుకుంటే ఈ కంపెనీ వాళ్ళకు కూడా వాటా ఇవ్వాల్సి వచ్చి ఉండేదేమో. రే, 10-12 పానే. ఏయ్, బండి స్టార్ట్ చేసినావా? హలో, వినిపిస్తలేదా? అడిగేది నిన్నరా. హలో. అది కాదు బావా, నువ్వేం మాట్లాడినా ఏం అడిగినా నాకు మాత్రం ఆ 100 కోట్లు ఏవైపోయాయి, ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు అన్న టెన్షన్ తప్ప ఈ మైండ్లోకి ఏం రావట్లేదురా. ఈ టెన్షన్తో నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయట్లేదు, ఏం తిన్నాను కూడా తెలియట్లేదు. ఈరోజు పొద్దున్న టిఫిన్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి టిఫిన్ తినకుండా వచ్చాను రా. ఆ విషయం చెప్పే వరకు నాకు తెలియలేదు. ఈ టెన్షన్తో పోయిలా ఉన్నాను రా. ఆ 100 కోట్లు ఎక్కడున్నాయి చెప్పరా? నాకే లేని బాధ నీకెందుకురా, పని చూసుకోరా. రే 100 కోట్లు రా. ఏంద్రా 100 కోట్లు బావా, చెప్పరా? రే నాని, కారు బెల్ట్ లూజ్ అయింది, సౌండ్ వస్తుందని చెప్పాను కదా. టెన్షన్తో చావు సాలే. ఏమైంది సార్? మళ్ళీ అదే సౌండ్ వస్తుందేంట్రా చికాగ్గాను? కోప్పడుకోరు సార్, లంచ్ తర్వాత రా, రెడీ చేసి పెడతాను. సరే చూడు. రే భద్రం రా, కార్ తీసుకుపోయి లోపల పార్క్ చేయి, నేను చూస్తా. ఏంటి బావ ఈ డబ్బు? మొన్న చూపించావు, మాయం చేసావు, మళ్ళీ సడన్గా ఈరోజు ఎలా బావా? కారులోనా? ఆడికి తెలియకుండా వాడి కారులోనే దాచావా? ఒకవేళ తెలిసిపోతే? నీది మామూలు బూర కాదు బావా. బావా ఒకసారి పుట్టుకొచ్చా? పుట్టుకున్నాడే కాదు, సంచులే. ఎంత ధైర్యం ఉంటే అలా పెడతావురా వాళ్ళకి తెలియకుండా? రేయ్, గాడి చెప్పిన ప్రాబ్లం రిపేర్ చేసినామా లేదా అని చూస్తాడు. మనం పైసలు పెట్టినామన్న ఆలోచన ఆయనకి ఎందుకు వస్తుందిరా? ఒకవేళ ఆడు సాటిస్ఫై కాకపోతే పంటి మళ్ళా షెడ్డుకు తెస్తాడు. బావా నువ్వు నిజంగా మెకానిక్వేనా? రేయ్, పని చూడరా ప్లీజ్. బావా 90 వచ్చేసినాయి, మరి మిగతా 10 ఎక్కడా? రేయ్ వస్తాయిరా, ముందు పని చూడు. జీవితంలో ఒక్క జాక్పాట్ లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. ఎంత ఆలోచిస్తున్నా తెలియట్లేదే. హలో హలో, ఐఎమ్ సమీర్ ఫ్రమ్ ఎన్ఐఏ. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి మాకు పెద్ద కష్టం అనిపించలేదయ్యా. రోడ్డు మీద ఇడ్లీ బండి వాడి దగ్గర నుంచి డబ్బులు ఊరికే రావంటాడు చూడు గుండె ఆయన వరకు ప్రతివాడు నీ గురించే. నువ్వు కానీ పాలిటిక్స్లో చేరేవనుకో మీ ఏరియాకి ఈజీగా ఎమ్మెల్యే అయిపోతావు. సార్, డైరెక్ట్గా పాయింట్కి రండి సార్. వావ్, కాకి ఆ మాత్రం ఫోర్స్ ఉండాలే. సరే స్ట్రైట్గా అడుగుతున్నాను, చెప్పు. మీ సేటుకి నీకు అవినాభావ సంబంధాలు ఉన్నాయంటగా, ఏంటి సంగతి? సార్ అర్థం కాలేదు సార్. ఎక్కడ దాచావు?
తెలియదు సార్, నన్ను నమ్మండి. పోనీ ఎవరి మీద డౌట్? లేదు సార్. సరే, మనం తొందరలోనే కలుస్తున్నాం. ఉమ్? ఏంటి సార్ ఇది? ఈవిడ తెలియదు అంటుంది, మొన్న వాళ్ళు తెలియదు అన్నారు, మరి డబ్బులు ఏమన్నట్టు సార్? వీళ్ళు ముగ్గురు తెలియదు అన్నారంటే ఇంక మిగిలింది ఒక్కడు. డబ్బు ఖచ్చితంగా ఆడి దగ్గర ఉండి ఉంటుంది. చూద్దాం. ఆ నానిగాని లాక్ చేయండి. ఓకే సార్. అరే ఆ పాన్ ఎట్లా ఇస్తావు? బండి వచ్చిందా? అరే ఇయ్యరా. బా ఆ బండా అదిగో. ఏ కాదు. బా 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 చూడు ఇదా. ఏ కాదురా బాయ్. ఓ బావా హోండా బండి వస్తుంది అదే కదా? కాదురా అయ్యా. మరి ఏ బండిలో పెట్టావు బావా? అగో ఆడొస్తుందిలే గాబండి. బావా అది పోలీస్ బండి కదరా. తొందరగా విషయం చెప్పేస్తే బయలుదేరదాం. సార్ నాకేం తెలియదు సార్, మీరు చెప్తుంటే భలే బాగుంది సార్, కానీ వింతగా ఉంది సార్. 100 కోట్లండి సార్, నేను పుట్టాక 10 లక్షలు కూడా చూడలేదు సార్. అయినా 100 కోట్లంటే ఎన్ని సున్నాలు ఉంటాయి సార్? 1 2 3 4. చెప్తానులే కానీ నీకు వాడికి ఏదో వింత లింకులు ఉన్నాయంట. ఆడు బల్బ్ అయితే నువ్వు స్విచ్ అంట, ఆడేదో క్వార్టర్ అయితే నువ్వు సోడా అంట, ఆడు సుత్తి అయితే నువ్వు చెత్త అంట. ఏంటి లింకులు ఏంటి? సార్ వాగి వాళ్ళు 1000 వాగుతారు సార్. ఆడు మెకానిక్ కదా సార్, ఆడు ఏం చెప్తే నేను చేయాలి సార్. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు సార్. అదంతా నాకు అనవసరం. ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? సార్ అమ్మ తోడు ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి సార్. ఎక్కడున్నాయి? దగ్గర అండి. కరెక్ట్గా షెడ్ లోపలికి వెళ్తాం కదా సార్, మ్. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి సార్. మ్. లెఫ్ట్ తీసుకుంటే అక్కడ దేవుడి పటాలు ఉంటాయి సార్. మ్. పటాల ముందు ఒక పెద్ద డబ్బా ఉంటుంది సార్, దాంట్లో 20,000 ఉన్నాయి సార్. 20,000 ఏంట్రా పిచ్చనా కొడక? 100 కోట్లు. 100 కోట్ల సార్. ఆ, సార్ 100 కోట్లే ఉంటే ఈ షెడ్ క్లోజ్ చేసి ఎప్పుడో జంప్ అయిపోయేవాళ్ళం కదా సార్. నువ్వు బయలుదేరు. ఉంటాను సార్. అందం ఇందోళం రేయ్, బావా ఆలోకే కదా. బావా నువ్వేమైతే అడుగుతారన్నావు యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా అయ్యి అడిగారా. నువ్వు సూపర్ రా. రేయ్ నువ్వు పోయి మీ అమ్మకి కాల్ చేయి, నేను పోయి నా మర్దలకు కాల్ చేస్తా. మ్యాటర్ సాల్వ్ అయిపోయింది కదా, మనం ఇడికెళ్ళి జంప్. ఈడికెళ్ళి ఎవ్వడి దారి ఆడదే. సమజైందా? బావా లాస్ట్ టైం పార్టీ. ఓకే.